అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ప్రభువు మాట, నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. యోహాను సువార్త 17:24. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. చేస్తాడు. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడిగా తండ్రిని వేడుకుంటున్న ప్రార్థనాంశాల్లో ఓ అంశం ఇది. ఈ 17వ అధ్యాయం అంతా చాలా ఆశీర్వాదకరమైన విజ్ఞాపన. మనకు నిజంగా అదృష్టంగా అనుగ్రహించబడిన కుమారుడైన యేసు తండ్రి అయిన దేవునికి నిన్ను గుచ్చి నన్ను గుచ్చి చేస్తున్న అద్భుతమైన విజ్ఞాపన ప్రార్థనది. ప్రైజ్లార్డ్. ప్రధాన విజ్ఞాపనకర్త అయిన ప్రభు ఈ అధ్యాయంలో ప్రధానమైన 4 అంశాల గురించి పదే పదే ప్రార్థిస్తూ తండ్రిని వేడుకుంటున్న విజ్ఞాపన అంశాల గురించి మనం చూద్దాం. మొట్టమొదటిగా 26వ వచనం, వారికి నీ మహిమను తెలియచేసి తిని, ఎందుకంటే నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును అని చెప్తున్నారు. అలాగే 12వ వచనం, నేను వారి యందు ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుతుని, నేను వారిని భద్రపరచుతుని. 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. అయితే ప్రభువారి ప్రార్థన ఏమంటే, మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము అని ప్రార్థిస్తా ఉన్నారు. ప్రైజ్లార్డ్. రెండోదిగా చూస్తే 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చిన్నాను, ఎందుకంటే వాళ్ళ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని ఎరిగి నీవు నన్ను పంపితవని నాకు అనుగ్రహించబడినవన్నీ నీ వల్లనే నాకు కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ప్రైజ్లార్డ్. అలాగే 14-21 వచనాలు చూస్తే, వారికి నీ వాక్యం ఇచ్చిన్నాను, దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను, నీ వాక్యమే సత్యము గనుక సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము. 19వ వచనం, వారిలో సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొంచున్నాను. వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థిస్తున్నాను అంటున్నారు. ప్రైజ్లార్డ్. 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. 22వ వచనం, మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవల్లని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. 23వ వచనం, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుకొని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. మరి ముఖ్యమైన విషయం ఏమంటే, యోహాను 14:3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండిటకే మిమ్మల్ని తీసుకుని పోదునని చెప్పారు. ఆ మాట నెరవేర్చుకొట్టు కొరకు తండ్రి, నేను ఎక్కడ ఉందో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలని కోరుచున్నాను అని విజ్ఞాపన చేస్తా ఉన్నారు. అంతేకాదు పౌలు భక్తుడు 2 కొరింథీ 12:1-5 వచనాల్లో చెబుతూ ఉన్నట్లుగా, పరలోకపు ప్రత్యక్షతలు దర్శనాలు చూచిన మీదట, మరి రోమా 8:18 వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నానని పౌలు భక్తుడు చెబుతా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకపు మహిమ, ప్రభువారు ఉండే మహిమ, ఆ మహిమను మనకు అనుగ్రహించబోతున్నాడని ఎరిగినట్లయితే ఈ లోకంలో ప్రభు కొరకు ఎట్టి శ్రమలన్నా భరించడం సంతోషంగా ఎదుర్కొనగలుగుదమన్న విషయాన్ని పౌలు భక్తుడు ప్రభువారు ఒకే ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నారు అని నా అభిప్రాయం. అందుకే పరలోకపు మహిమ, ప్రభు ఉండిన ఆ స్థలం యొక్క తండ్రి యొద్దనున్న ఆ మహిమ, మరి అతి మహిమను మనం చూడగలుగునట్లు, మన మనోనేత్రములు వెలిగించబడినట్లును మన ప్రార్థనలు విజ్ఞాపనలు ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా,
మీరు మీ నామాన్ని మాకు అనుగ్రహించారు, మీరు మీ మాటలు మాకు అనుగ్రహించారు, మీరు మీ వాక్కులు మాకు అనుగ్రహించారు, అంతకంటే ముఖ్యంగా మీ మహిమను మాకు అనుగ్రహించారు. ఇంక నా పరలోకపు మహిమను అనుగ్రహించబోతా ఉన్నారు. అందరు బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు. దేవా యేసయ్య, నీ ఉండే ఆ మహిమ యొక్క దర్శనం, తండ్రి యొద్దను నీకు అనుగ్రహించబడే ఆ మహిమ ప్రత్యక్షతను మేము గ్రహించున్నట్లుగాను, గ్రహించి ఆ ప్రత్యక్షతను, ఆ మహిమను మేమును కోరుకొనగలిగే ఆ కృపాభాగ్యమును ఈ భూమి అందే మేము దాన్ని గుర్తించినట్లును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.